నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సునీల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, సకాలంలో వైద్యం చేయించుకొని ఇంటిముఖం పట్టిన పలువురు యువకులు. రాష్ట్రంలో ఎస్మా యాక్ట్ ప్రయోగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అత్యవసర సమయాల్లో పనిచేయని అధికారులను శిక్షించనున్న ప్రభుత్వం. నెల్లూరు జిల్లా మానుగోలు ప్రభుత్వ మద్యం షాపులో చోరీ. లాక్డౌన్లో మందు దొరక్క దొంగతనాలకు పాల్పడుతున్న మందుబాబులు. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 164కు పెరిగింది. ఇక కోలుకున్న వారిలో ఒంగోలుకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత నెల 15న అతడు యూకే నుంచి వచ్చాడని, కరోనా లక్షణాలతో అదే రోజున ఒంగోలులోని జీజీహెచ్లో చేరాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడని, 3 సార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడిని కూడా డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. అతడు కూడా యూకే నుంచి వచ్చాడని, కోవిడ్ లక్షణాలతో గత నెల 20న కాకినాడ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. అతడికి కూడా 3 సార్లు పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రిపోర్టులు రావడంతో డిశ్చార్జ్ చేసినట్టు వివరించారు. వీరిద్దరితో కలిపి మొత్తం 4 వ్యక్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్మా యాక్ట్ ప్రయోగించాలని నిశ్చయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులను తీసుకురానున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ జీవో అనుసరించి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పరిశుద్ధ్య సిబ్బంది ఎస్మా పరిధిలోకి వస్తారు. అంతేకాదు, పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అత్యవసర సమయాల్లో పనిచేయని అధికారులు ఈ చట్టం ద్వారా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నెల్లూరు జిల్లా మానుగోలులోని ప్రభుత్వ మద్యం షాపులో శుక్రవారం చోరీ జరిగినట్లు స్థానికులు గుర్తించారు. గూడూరు డివిజన్ ప్రొహిబిషన్ ఎస్పీ వెంకటరామరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కరోనా వలన మద్యం దుకాణాలను సీజ్ వేశామన్నారు. గురువారం రాత్రి సిఐ ప్రసాద్ రెడ్డి షాపుని పరిశీలించారు. ఆ తర్వాత దొంగతనం జరిగి ఉండవచ్చని ఆయన తెలిపారు. ఈ షాపులో 5 లక్షల విలువైన సరుకు ఉండగా అందులో 8 ఫుల్ బాటిల్స్, 21 హాఫ్ బాటిల్స్, 62 క్వార్టర్స్తో పాటు 3,520 రూపాయలు నగదు చోరీ చేశారని తెలిపారు. వీటి విలువ 24,120 రూపాయలని తేల్చినారు. ఘటనా స్థలంలో సిఐ ప్రసాద్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, సుబ్బారావులు ఉన్నారు. ఉదయం 9:30 సమయంలో మనుగోలులోనే నెంబర్ వచ్చేసి 2 జిఆర్ఓ నెంబర్ 218 సూపర్వైజరు, ఏం పేరు అబ్బాయి పేరు, జయకుమార్ అనే సూపర్వైజరు మా ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఇట్లా షాప్ వెనక వైపు ఒక ఓలు పెట్టేసి ఉన్నారు సార్, కొంత స్టాక్ ఏదో పోయినట్టుగా ఉందని చెప్పి అనుమానంతో మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే మా సిఐ గారు, స్క్వాడ్ సిఐ గారు వాళ్ళ స్టాఫ్తో వచ్చేసి చూసి దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చి ఇమిటే విఆర్ఓ గారిని, ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఉమెన్ పోలీసుని తీసుకొని వచ్చి తర్వాత లోకల్ పోలీసుకి కూడా ఇంటిమేట్ చేశాము. లోకల్ సిఐ గారు వాళ్ళ స్టాఫ్తో ఆయన వచ్చారు. అందరి సమక్షంలో షాప్ ఓపెన్ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. మేము షాపు సీల్ వేసిన రోజే ఆ షాపులో ఎంత స్టాక్ ఉందో సూపర్వైజర్ చేత మనం ఈ విధంగా స్టాక్ వేసుకొని వాళ్ళ సంతకాలతోటి తీసుకొని మన దగ్గర పెట్టుకున్నాం. దీని ఆధారంగా ఇప్పుడు మనం మళ్ళీ స్టాక్ అంతా ఫిజికల్ స్టాక్ వేసి వెరిఫై చేస్తే నిర్ధారణ అయింది ఏంటంటే ఒక 8 ఫుల్ బాటిల్స్, ఒక 2 హాఫ్లు, 62 నిబ్బులు. అంటే ఫుల్ బాటిల్ అంటే 750 ml, హాఫ్ అంటే 375 ml, నిబ్బు అంటే 180 ml. 8 ఫుల్స్, 2 పిన్స్, ఒక 62 నిబ్బులు, 3 650 ml పరిమాణం గల 3 బీరు బాటిల్స్ ఇందులో థెఫ్ట్ జరిగినట్టుగా నిర్ధారించాము. వీటి విలువ వచ్చేసి ఎంత ఉందంటే 21,160 రూపాయలు. ఈ ఐఎంఎల్ బీరు మొత్తం వాల్యూ కడితే 21,160 రూపాయలు. దీంతోపాటు షాపులో ఉన్నటువంటి 3,520 రూపాయల క్యాష్ కూడా తీసుకెళ్ళినట్టు గుర్తించాం. ఈ విషయాన్ని మనం ఏమిటే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చూస్తుంటారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక 100 పడకల క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు కర్నూలు ఎండీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. పత్తికొండలో డాక్టర్లు, నర్సులు, పరిశుద్ధ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
అవుట్ సోర్సింగ్ వీళ్ళు దేవయ్య 4,000 అంతే సార్. జర్నలిస్ట్ సోదరులందరూ కూడా వారి సమస్యలు ఈ మెమరాండం రూపంలో ఇచ్చారు. వారి సమస్యలను కూడా తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మా తరఫున ఎంపీ ల్యాడ్స్ తరఫున ఈరోజు మీకు చిన్న బహుమానం శానిటైజర్స్ తీసుకొచ్చాము. 5,000 శానిటైజర్స్ వస్తున్నాయి ఒక 15 నిమిషాల్లో. మీరు కూడా డాక్టర్ గారికి రిక్వెషన్ లెటర్ పెట్టుకుని శానిటైజర్స్ తీసుకోవచ్చు. మాస్కులు వెతుకుతున్నా అక్కడ దొరకడం లేదు. మాస్కులు దొరికితే 2-3 రోజులు అవి కూడా ఇక్కడ పంపించేస్తాం. సో మేము 5,000 శానిటైజర్స్ ఇస్తున్నాం ఈరోజు. అవి ముఖ్యంగా మన మెడికల్ డిపార్ట్మెంటు, పోలీసు, తర్వాత రెవెన్యూ అండ్ సచివాలయం మీరు కూడా తీసుకోవచ్చు. బట్ రిక్వెషన్ పెట్టండి, డాక్టర్ గారు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇకపోతే కోవిడ్ గురించి మాట్లాడేది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో యాంటీవైరల్ క్యాబ్ని మంత్రి గంగుల కమలాకర్ టెస్ట్ డ్రైవ్ చేశారు. కరీంనగర్లో కరోనాపై ముందస్తుగా అప్రమత్తం అయ్యామని, ఇండోనేషియన్ల విషయం బయటికి రాగానే జాగ్రత్త పడ్డామని, అందుకే ఇప్పుడు పెద్ద ముప్పు నుండి కరీంనగర్ బయటపడింది ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కరీంనగర్లో వైద్య శాఖ సిబ్బందితో పరీక్షలు చేశామని, ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తుందని, కావాల్సింది ప్రజల సహకారమని మంత్రి కోరారు. 18న ఆ రోజు కరీంనగర్ నగరంలో 7 పాజిటివ్ రావడం అనేది భారతదేశం మొత్తంలో కలకలం రేపింది. ఒకటే నగరంలో ఒకటేసారి 7 పాజిటివ్, మొత్తం కలిపి 8 పాజిటివ్ రావాలనగా 8 పాజిటివ్ రాగానే ప్రభుత్వం మొత్తం కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. ఆ రోజు 18వ తారీఖు నాడు అప్రమత్తం కావడం వలన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ మేయర్ గారు, కమిషనర్, పాలకగారు అందరూ కూడా అప్రమత్తం కావడం వలన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం వలన ఏ ప్రాంతంలో అయితే ఇండోనేషియా వాసులు తిరిగారో వారి దగ్గర ఉన్న వ్యక్తులను అందరూ గమనించుకొని ఆ ఏరియా మొత్తాన్ని కూడా క్వారంటైన్ చేసుకుని రెడ్ జోన్ చేయడం వలన వారితో పరిచయం ఉన్న వాళ్ళు కానీ, వారితో కలిసిమెలిసి ఉన్న వారిని కానీ అందరినీ కూడా ఇమ్మీడియట్గా క్వారంటైన్ చేయడం వలన మేము చాలా పెద్ద విపత్తును, చాలా ముప్పును మేము తక్కువ చేయడం జరిగింది. ఆ రోజు ఆ కంట్రోల్ చేయడం వల్ల ఈరోజు కరీంనగర్ నగరం కంట్రోల్ చేయడం వలన ఇప్పుడు కరీంనగర్ నగరంలో 14 కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా 1-2 పాజిటివ్ రావడం జరిగింది. ఒకవేళ ఆ రోజు మేము అప్రమత్తం కాకపోతే ఆ వ్యక్తిలో వైరస్ ఉన్నా కూడా లక్షణాలు బయటకు కనబడకపోయేవాడు. అతను నాకు లక్షణాలు లేవు కదా, నేను ఆరోగ్యవంత జీవితం ఉన్నానని చెప్పి చాలా మందితో కలిసేవాడు, అందరితో కలిసేవాడు, అందరితో మూవ్ అయ్యేవారు, గుంపుల్లో తిరిగేవారు. అలా ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెంది 14-15 రోజుల తర్వాత ఒకరి నుంచి ఆ వైరస్ వ్యాప్తి చెంది కరీంనగర్ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆ డిసీజ్ వచ్చే అవకాశం ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో 7 రావడం వలన, ఒకటే రోజు 7 రావడం వలన చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. నగరం మొత్తం కూడా శానిటేషన్లో ప్రత్యేక దృష్టి సారించాం. నగరాలన్నీ కూడా క్లోరినేషన్ చేయడం జరిగింది. హైడ్రోక్లోరిన్తో మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అన్ని ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా శానిటైజేషన్ జరిగింది. ప్రతి ఇంట్లోకి వెళ్ళాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. ఆ యొక్క వారు నివసించే ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాం. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పాము, పరిసరాల పరిశుభ్రం చెప్పినాము, దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందని చెప్పాము. ప్రజలు సహకరించడం జరిగింది. ఈరోజు ప్రజలు ప్రభుత్వానికి సహకరించడం వలన ఉన్నది. లేకపోతే ఒక్కొక్క ప్రాంతంలో చూస్తే ఒకటే రోజు 10, 20, 30 కూడా పాజిటివ్ రావడం జరిగింది. అలాంటి ప్రమాదం లేకుండా చేయడం జరిగింది ఈరోజు. దానికి ప్రజలు చాలా సహకరించింది. దయచేసి ప్రజలు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా ప్రభుత్వం ఎంత మేరకు, ఈ మున్సిపాలిటీ ఎంత మేరకు ఈ యొక్క శానిటైజేషన్ చేయాలో అంత చేస్తున్నాం. ఈరోజు కూరగాయల మార్కెట్కి వస్తున్నాం, మళ్ళీ గుంపులు వస్తున్నాం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మళ్ళీ కొన్ని వచ్చే అవకాశం ఉన్నది. అందుకే సోషల్ డిస్టెన్స్తో పాటు ఈ కూరగాయల మార్కెట్ వచ్చే ముందు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు శానిటైజేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ పాలక మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్పడం జరిగింది. ఏదైనా కూరగాయల మార్కెట్ కానీ, ఏదైనా గ్రాసరీస్ కొనుక్కేందుకు షాప్ ఉంది కానీ పోయే ముందు ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ పెడితే ఆ మనిషి అందులోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా శానిటైజర్ అయిపోతారు మనిషి.
సో తన బట్టల మీద కానీ చేతుల మీద కానీ ఈ యొక్క అందులో శానిటైజర్ కానీ హైడ్రోక్లోరైడ్ కానీ అవన్నీ పెట్టడం వలన ఇమీడియట్గా అతను శానిటైజ్ అయిపోతుంది. సో అట్లా వ్యక్తిగత హైజీన్ కోసం కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది, ట్రయల్ టెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది సక్సెస్ అయిందనుకోండి, ఇటువంటి ఇంకొన్ని ఆర్డర్ ఇచ్చుకొని ఎక్కడెక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తుందో అక్కడ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ పెట్టే అవకాశం ఉన్నది. గుంటూరు మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే కార్మికులు, రైతులు, నిరుపేదల, వృద్ధులకు, నిరాశ్రయులకు ఇండియా చిల్లీస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ అయ్యేంత వరకు ప్రతిరోజు సాయంత్రం 6 నుండి వారి వద్దకే వెళ్లి భోజనం అందించే పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటూరు 2 ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం. ఈ కార్యక్రమంలో తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో హర్ష ముస్లిం యూత్ మరియు స్టార్ 2 వెంచర్ వారి సహకారంతో మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ 2 వెంచర్ డైరెక్టర్ పాషా వాలీ, జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొనగా హర్ష ముస్లిం యూత్ నుంచి మక్బల్ బాషా తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఓనం ఏగులయ్య అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని, ఇంటి సమీపంలో దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. జరిగిన ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు గోకవరం పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గణేష్ చౌక్ వద్ద ఉన్న ప్రభుత్వ హాస్టల్లో హర్యానా బాధితులు 60 మంది ఉన్నారు. వారిని ప్రతిరోజు ఎన్ఆర్ఐ సునీల్ ఫ్రెండ్ సర్కిల్ ఆదుకుంటున్నారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు వారు ఈ సెంటర్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు కావాల్సిన ఏర్పాటు ఎన్ఆర్ఐ సునీల్ ఫ్రెండ్ సర్కిల్ చేస్తామని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో వలస కూలీలు డాంబర్ ప్లాంట్లలో పనిచేస్తున్న వారికి రాఘవాపూర్ స్టేజ్ వద్ద డబ్బుల పంపిణీ చేశారు. ఏఆర్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 మందికి 500 రూపాయలు పంపిణీ చేశారు. 9 आदमी लेके आए इधर। 9 आदमी के मैं पैसा देता हूँ अभी। किरण नगर మన సరిగి సరి సరి బిఆర్ఏ మాను సరి బిఆర్ఏ ఫోన్ రాసుకొని వచ్చారు. नाम बताओ। एक किरण टाइटल क्या है? सरनाम नवाद में है। हाँ सर नवाद। तुम फोटो से लगे बाबा कि तुम संते तुम ओडिसा 9 में क्या एडू तुम जाओ बाकी में क्या करते हैं? इधर लिखो लिखो। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తెరాస గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి గణేష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా రుద్రంగి గ్రామానికి వలస వచ్చిన బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్ర రోజువారీ కూలీలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గట్ల మిన్నయ్య, ఎంపీపీ గంగం స్వరూప, ఎంపీటీసీ లావణ్య తదితరులు పాల్గొన్నారు. కేసీ గారి పిలుపు మేరకు, మా శాసనసభ్యులు చెన్న రమేష్ బాబు గారి పిలుపు మేరకు వలస కార్మికులు ఈ గ్రామంలో ఇక్కడ ఉపాధి కోసం వచ్చి చిన్న చిన్న పెయింటర్స్ కానీ తాపీ మేస్త్రి లాంటి పనులు చేసుకున్నటువంటి కూలీలకు ఈరోజు వారికి కొంత సాయంగా నిత్యావసర సరుకులు పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పులూటి గణేష్ గారి ఆధ్వర్యంలో వారికి అందజేయడం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ మీనన్న గారికి, ఎంపీటీసీ లావణ్య రాజేశం గారికి మరియు మా టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా కార్యక్రమానికి వచ్చి మా వంతుగా సాయం కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా గ్రామంలో వలస వచ్చిన కార్మికులకు మా వంతు సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రుద్రంగి మండలానికి చెందిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మన అభిమాన నాయకులు రమేష్ బాబు గారి పిలుపు మేరకు యూత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు గణేష్ గారి ఆధ్వర్యంలో వీరికి నిత్యావసర సరుకు ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని యువకులందరూ కూడా ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ ఈ స్ఫూర్తి అందరూ తీసుకొని కూడా మరింత వలస వచ్చిన కూలీలను కాపాడుకునేది మనంత బాధ్యతగా మనం కర్తవ్యం నిర్వహించాలి. కాబట్టి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీ స్వరూప మహేష్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం గారికి, అదేవిధంగా గణేష్ గారికి, యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రస్తుతం దేశం మొత్తంలో లాక్డౌన్ నడుస్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో రోడ్లపై పలు వీధుల్లో యాచకులు, వృద్ధులు, అనాథాలు, ఆకలితో ఉన్న వారిని చూసి చలించిపోయిన లక్షెట్టిపేట సిఐ నారాయణ నాయక్, ఎస్ఐ దత్తాత్రి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండ్లో సేద తీర్చుకుంటున్న 8 మంది యాచకులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయించి వారికి వడ్డించి ఆకలి దుప్పిక తీర్చడం జరిగింది. మధ్యాహ్నం భోజనాన్ని అందించి అనువంతంగా మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో పూడూరు సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు 10 క్వింటాల టమాటా, 1 క్వింటా మిర్చిని గ్రామస్తులకు ఉచితంగా మనుందర్ రెడ్డి, రాజురెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగారెడ్డి, వార్డు సభ్యులు సందీప్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కరోనా లాక్డౌన్ 22వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా సామాన్య మానవులకు, రైతులకు, వ్యాపారస్తులకు, అన్ని కులాలకు మామూలుగా అన్ని విధాల ఇబ్బంది జరుగుతుంది. కాకపోతే ఇబ్బంది తప్పదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన వాళ్ళు ముందు చూపుతోని ఇంత లాక్డౌన్ ప్రకటించుట్లా మనం అందరం సేఫ్ జోన్లో ఉన్నాం అనేది అర్థమైంది. కాకపోతే ఈ భాగం లోపల వాస్తవంగా మార్కెట్ కోవాలన్నా రైతులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, వీళ్ళకి మార్కెట్ మామూలుగానే బస్ ఆపుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, రోడ్డు వినుకోవాలంటే. ఈ పరిస్థితులలో ఈ గమనించి మా రైతులు బండ మునేందర్ రెడ్డి, రాజమహేందర్ రెడ్డి మా సింగిల్ విండో డైరెక్టరు, నేను సింగిల్ విండో చైర్మన్, మిగతా మా రైతులు తోటి రైతులు మార్క రాజయ్య, మన పోషమల్లు, మిగతా అందరి ద్వారా సహకరించి ఒకటి ఏంటంటే ఈ మన కూరగాయలు, మిరపకాయలు, టమాటాలు రెండు కలిసి తీసుకొచ్చి వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. మా వంతు సహాయం మేము చేసినామని మేము అనుకుంటున్నాం. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు బాలనాటి సాయి హన్సిక చక్రాట్ స్థాపించిన వాసవి ఫౌండేషన్ ద్వారా 50,000 రూపాయలు విలువగల సరుకులను సుమారు 30 కుటుంబాలకు కృష్ణానగర్లో పంపిణీ చేసింది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు. నమస్తే, నేను మీ సాయి హన్సిక చక్రాట్. ఈ కరోనా వైరస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే మనం సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న చర్యల వల్ల మనం కరోనా వైరస్ని తరిమి కొట్టచ్చు. మన కోసం డాక్టర్స్, పోలీస్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకొని ఫ్యామిలీ వాళ్ళకందరికీ దూరంగా ఉంటూ మన కోసం అన్ని సేవలు చేస్తున్నారు. సో ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. మనం ఈ బిజీ లైఫ్లో జాబ్స్, బిజినెస్ అనేసి ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కూడా టైమే దొరకట్లేదు. అందుకే ఈ లాక్డౌన్లో మనం మన ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఎంజాయ్గా గడపాలని నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, సకాలంలో వైద్యం చేయించుకొని ఇంటిముఖం పట్టిన పలువురు యువకులు. రాష్ట్రంలో ఎస్మా యాక్ట్ ప్రయోగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అత్యవసర సమయాల్లో పనిచేయని అధికారులను శిక్షించనున్న ప్రభుత్వం. నెల్లూరు జిల్లా మానుగోలు ప్రభుత్వ మద్యం షాపులో చోరీ. లాక్డౌన్లో మందు దొరక్క దొంగతనాలకు పాల్పడుతున్న మందుబాబులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.